ప్రస్తుతానికి మాలాంటి సామాన్యుడికైతే గత ప్రభుత్వమే కొద్దిగా బాగుందని అనిపిస్తుందండి. ఎందుకంటే వాడు అన్న విధంగా డబ్బులు కొద్ది గొప్ప ఇచ్చాడు. వాడు తిన్నా లేకపోయినా మన పని లేదండి అది. సామాన్యుడికి ఏ పద్ధతిలో అయితే ఇవ్వాలనుకున్నాడో ఆ పద్ధతిలో ఇచ్చాడు ఆయన. ఈయన ఇస్తానని చెప్పి కూడా అలా వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు. చివరికి ఇస్తారో లేదో కూడా తెలియదు మాలాంటి సామాన్యులకి. ఏమండి పెడతానంటే ఆశ, కొడతాడంటే భయం మాలాంటి వారికి. ఏమండి అంతే కదా వాస్తవం. సామాన్యుడి నాడి ఎలా ఉంటుందంటే అండి, 10 రూపాయలు ఇచ్చారనుకోండి ఎవడన్నా మహారాజాని పొగుడుతాం. ఇవ్వలేదనుకోండి ఇదేం ప్రభుత్వరా బాబు అంటాం జనరల్గా. అంటే ప్రజా నాడి. కానీ ఈ మధ్యన గత ప్రభుత్వంలో మాలాంటి రోజుకి 500, 300 తెచ్చుకుని మా మీద ప్రభుత్వం నుంచి ఏ ప్రెజరింగు లేదండి. ఈ రవాణా సంబంధించినటువంటి బ్రేక్ ఇన్స్పెక్టర్లో బెడద ఏ కోసాన కనపడలేదు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చింది మర్నాడు నుంచే బ్రేక్ ఇన్స్పెక్టర్లు బెడద ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆటో అంటే ఏదో చిన్నదో పెద్ద లోపం ఉంటుందండి. కాకి సొక్కో లేదనో, లేకపోతే ఏ పొల్యూషన్ లేదనో, ఏ ఇన్సూరెన్స్ లేదనో ఏదో తాత్కాలికంగా బాధపడతాం. డబ్బులు ఎక్కువైపోయింది. ఇన్సూరెన్స్కి మాట్లాడేటండి గురుగారు. ఈయన ఇప్పుడు నిన్న అయిపోయిందండి, ఇవాళ కట్టానండి 5,000 రూపాయలు. ఆ 5,000 పోగేయాలంటే సంవత్సరం పోరాడాలి మా జీవితం. రోజుకు 300, 500 తెచ్చుకునే మా జీవితాలకి. అలాంటిది ఇక్కడ టూర్ గేట్తో ఇగిపెట్టి పొద్దున్న సాయంకాలం రాత్రి 8 గంటల వరకు ఎక్కడే తిరుగుతారండి బ్రేక్ ఇన్స్పెక్టర్లు. ఇంకేం పని ఏమి లేదు కానీ మాలాంటి సామాన్యులే దొరికారండి గవర్నమెంట్కి. మా బాధ ఏంటంటే మా ఆటోల గురించే మాట్లాడుతున్నానండి ఎక్కువ. గవర్నమెంట్ గురించి మాట్లాడాలి అంటే ఇంకా చాలా ఉందనుకున్న సమస్యలు. అవన్నీ మనం మాట్లాడడానికి మేము సరిపోం. ప్రజల్లోకి వచ్చి ప్రజలకి ఏది అవసరం, ఏది కావాలో అని అడిగినటువంటి సంఘటనలు, సందర్భాలు అయితే కనపడలేదు మాకు. ఆయన ఉన్నాడు పేరుకి అంతే. అంటే ప్రజల్లో ఒకటిగా నా అభిప్రాయం చెప్తున్నాను. ఉన్నారంతే.